అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఎలా ఉన్నాం? ప్రతి వారు అంటారు కదా, మేము దేవునితో ఉన్నామండి, మీరు సూచించారు బాగానే ఉంది, ఎరుక సూచన బాగానే ఉంది, అది స్వతः సిద్ధంగా ఉంది, దేవుని కూడా స్వతహాగా ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎప్పుడు నాకు నిలబట్టలేదు. నా ఆలోచనతో, నా వాసనతో, నా కోరికలతో, నా కర్తవ్యంతో, నా ధర్మాధర్మాలతో, నా చేసే పాపుణ్యాలు మంచి చెల్లు వీటన్నిటితో కూడా నాకు నేనే అనేక సంగతులతో, అనేక ఆలోచనతో, అనేక విధంగా ప్రధానంగా మనస్సుతో, బుద్ధితో, చిత్తంతో, అహంకారంతో, అంటే అంతకారణం అంటే ఏంటి? అంతఃకరణం. అంత అంటే లోపల, కరణం అంటే పనిముట్టు అని అర్థం. లోపల బయట కాదు. మనసుతో, వాక్కుతో, కాయముతో. మనసు, వాక్ అంటే మాట, కాయం అంటే శరీరం. మనోవాకాయములతో ఉన్నారు అంటే త్రికరణ శుద్ధిగా, త్రికరణములతో. త్రికరణ శుద్ధిగా అంటే మనసు, వాక్కు, శరీరం. మనసు అంటే సంకల్పం, ఆలోచన, భావం, ఎలాంటి తలంపు. అంటే నీ తలంపు ఒకటి ఉంటుంది, ఆ తలంపు ప్రకారం చెప్పబోయి వాకులు అనేక రకాలు చెప్తావు, ఆచరణ చెప్పబోయి వేరుగా చేస్తావు. అంటే తలంపు ఏదైతే ఉందో దాన్ని వాకు ద్వారా ప్రకటిస్తూ, దాన్ని చేతుల ద్వారా వ్యవహార జ్ఞానంలో నువ్వు వ్యక్తం చేసుకుని వ్యవహార జ్ఞానంలో నడవాలి. అలా ఎవడు ఇంతవరకు లేడు సృష్టిలో ఉండటానికి వీలు పడదు. కారణం ఏంటి? ఈ త్రికరణాలన్నీ వచ్చిపోయేవి. నేను నిద్ర ఎప్పుడూ పోతాను సంకల్పంలో అనుకుంటావు, నిజ స్థితి ఉంటుందా? వచ్చిపోతుంది, ఉండలే కదా. నేను అనుకోను అని కూర్చో, అనుకోకుండా ఉండగలవా? తలంచకుండా ఉండగలవా? భావించకుండా ఉండగలవా? అసంభవం. లేదు నేను గమనించను, నేను ఏది గమనించను, కళ్ళు తెరిచినా మూసినా అని ఊరుకో, ఉండలేవు. అంటే గమనించకుండా ఉండలేవు, గుర్తించలేకుండా ఉండలేవు, తెలియకుండా ఉండలేవు, తెలియబడకుండా ఉండవు, త్రిగుణాలుగా ఉంటావు, త్రిగుణాలుగా ఉంటావు. అన్నీ ఉన్నాయి, ఉన్నాయి లేకుండా పోతాయి, లేకుండా పోయినా ఉన్నాయి. ఇవన్నీ గోచరించట్లేదు. ఈ విధంగా ఎప్పుడు ఉన్నప్పుడు ఏమవుతుంది? నీకు ఒత్తిడికి నీకు నీవేలు ఉన్నాయి. కార్యకారణాలు ఉన్నా ఉండలేటికి సంకల్పంతో ఆటోమేటిక్గా ఒత్తిడి వస్తుంది. ఆటోమేటిక్గానే సహజంగా నిర్ధారించడం సహజమే. ఆ విధంగా ఆటోమేటిక్గా సహజంగా స్వప్నం, నీ ఎంత స్వప్నం నీవే బహిర్గతం చేసి నేను అనుభవించి స్వప్నం నీళ్ళకి ఎలా అవుతాన్ని దాని మూలాన్ని వెతుకుతా నీకు గోచరిస్తుందా? అసంభవం. ఇక్కడ మూలాన్ని వేసిన నిద్రకు మూలం ఏంటి? నీవు. నీకు మూలం ఏంటి? నేను. నాన్నకి మూలం ఏంటి? నేను ఎవరిని? నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేను ఎలా ఉన్నాను? నా ధర్మం ఏంటి? నా కర్తవ్యం ఏంటి? నేను ఆలోచన బుధించడానికి ప్రేరణ ఎవరు? ఇవన్నీ అనుకోవటంలో ఏమవుతుంది నీకు? మరింతగా మూలాచరణకి ఏం చేయాలి? నువ్వు ఓ సాధన చేయాలి, ఓ ధ్యానం చేయాలి, ఓ విచారణ చేయాలి, ఓ జ్ఞానంతోనూ అజ్ఞానంతోనూ యోగంతో దేంతో వరకు నీ మూలాన్ని వెతకాలి. నీ మూలాన్ని వెతకటం ఎలా ఉంటుంది? పసిపిల్ల చేస్తే హాస్యాస్పదం. ఎందుకు? నా శరీరం మూలం నేను ఎందుకు వెతకాలి? నా శరీరం ఆకాశ సహితంగా, నా శరీరం ఎలా ఉంది? ఆకాశ సహితంగా విభాజ్యంతో తనుగుతానే అగంటి కోటాను ఊళ్ళతో ఆకారంగా లోపల బయట అనే బెదవ లేకుండా అనేక రూపాలుగా, అనేక భాగాలుగా. భాగాలు అంటే ఊపిరితిత్తులు, కిడ్నీస్, యానస్, కంఠం, ముఖము, కాళ్ళు, మొండెం, కాల్చు, ఇవన్నీ అవయవాలుగా లోపల బయట అనే భేదం లేకుండా అన్నిటి ఎందుకు కూడా సమతత్వంగా పంచభూత కణాలు ఉన్నాయి అని ప్రతివాడికి తెలుసుగా. అంటే కణం అంటే ఏంటి? పదార్థం, శకలము, ధాతువు, అనేక రకాలుగా చెప్తారు. ఎలాగ చూడు, ఆకాశ కణంతో. ఆకాశం ఏంటి? నేను అనేప్పటికీ ధ్వని, ప్రతి ధ్వని వస్తుంది ఆకాశం నుంచి శబ్ద గుణం. ఇది ఈ విధంగా వాయు కణాలతో శ్వాస, అగ్ని కణాలతో రూపం, జల కణాలతో ఉద్ర రూపంగా, అతను పుజ కణాలతో. అంటే పంచభూత కణాలతోనే మనం అందరం కూడా ఉన్నాము అని చదువుకున్నవాడు, చదువుకోలేనాడు, రాసేవాడు, రాయనివాడు, సంతకం చేయనివాడు అందరూ వాళ్ళ వృత్తితో. ఏ వృత్తి? బ్రతకడానికి ఏం కావాలి? ఖచ్చితంగా ఆహారం, పానీయాలు కావాలి. లేకపోతే మనం తథ్యం. కట్టుకోవడానికి ఏం కావాలి? బట్ట, శరీర రక్షణ కూడా కావాలి. శీతాకాలం, ఎండాకాలం బట్టి. అది లేకపోతే మనం ఉండలేం. గూడు ఉండాలి. ఈ శరీరం అనేది ఒక ఇల్లు. అకస్మాత్తుగా, అనాయాసంగా, ఉత్సవంగా వచ్చింది కాబట్టి అప్పుడు కొంతమందికి ఏంది? ప్రకృతి పరంగా ఈజీగా ఈ శరీరం అన్ని జీవరాశులతో పాటు నాకు కూడా ఉంది అని కొంతమంది. లేదు సృష్టి చేసిన వాడు ఉన్నాడు, తోటమాలు ఉన్నట్టే జీవనం ఉండాలిగా. సృష్టించిన వాడు ఉన్నాడు, భగవంతుడు ఒకడు అన్నాడు. ఒకడు దేవుడు, భగవంతుడు, పరమాత్మ పదాలన్నీ వేరు. లేదు మేము నమ్మం. ప్రకృతి దాని కదా పదార్థం అపదార్థంగా ఉంది. అపదార్థం పదార్థంగా ఉంటే నిత్యం సజీవం నిత్యం కూడా తన తాను చేసుకోవడం
ప్రకృతి సహజంగా ఉంది సూత్రాలు రకరకాల దాని గురించి అనే సిద్ధాంతాలు అని కొంతమంది. అలా ఇది కాదు, నాకు నేనే స్వయంగా ఉన్నాను, నేను లేకపోతే ఇది లేదు, అంతవరకు ఉంది. అయితే ఆహార పానీయాలు కానీ ఈ యొక్క మనకి వస్త్రం కానీ ఈ ఇంటికి ఇంకో ఇల్లు ఉన్నా లేకపోతే మరణం మాత్రం తథ్యం. దేహ పర్యంతం అంటే దేహం ద్వారా నువ్వు అనుభవించేవన్నీ కూడా నిత్యానందం గురించే, ఆరోగ్యం గురించి, ఆహారం గురించి, పానీయం గురించి. అంటే నువ్వు ఏ పని చేసినప్పటికీ నిత్యానందం గురించడానికే. కానీ చావు గ్యారంటీ ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు రాని చెప్పదుగా. దేశకాల మాత్రం చావు వస్తుందా చెప్పలేం. పుట్టుతో చావు, గర్భస్థ చావులు, పెరుగుతూ చచ్చిపోతారు. అప్పుడు ఈ బోధ ఎవరు ఉంటారు? కాబట్టి మనం ఈరోజు ఇంతకాలం అంటే నాకు 81, మీకు 51, 60 ఇలాగా ఉన్నామంటే ఏంటి? నీ శరీరం ద్వారా చేయవలసిన పనులు చేస్తున్నావు. ఏ పనులు అంటే నీకే తెలుసు. స్వప్నాలు, సుఖదుఖాలు, నిద్రలో ఏమి తెలియని స్థితి, తెలుసుకోవాలని ఆవేదన, అలాగే మెలుకలు, తోడు నీడ, ఈ విధంగా అన్ని రకాలుగా మంచి చెడు పాపం లాభం నష్టాలతో ఒత్తిడిలో నీకు నువ్వు అలమటిస్తూ తప్పిస్తున్న సమయంలో గతంలో చెప్పిన ఋషుల ప్రకారంగా అనేక మార్గాలు, పద్ధతులు, సిద్ధాంతాలు చేసి సమాజ స్పృహతోనే వాళ్ళు మానవుడు ప్రేమిస్తూ మానవుడితో ఉన్న సాటి జీవులు కూడా, అంటే సాటి జీవులు అంటే అనుబంధం, పాలు కావాలి, గొర్రెలు, మేకలు, గేదెలు, ఆవులు ముఖ్యంగా ఇవన్నీ మన సంపద కదా. అవి లేకపోతే ఎలాగా? తల్లికి పాలు పడవు, అప్పుడు ఏం చేస్తావు? ఎప్పుడే పాలుతూ ఉంటాడు కదా, పాలు ఉండాలి, పాలు లేకపోతే మధ్యగా. ఇవన్నీ ఆల్రెడీ అప్పంచి ఉన్నాయి కదా, బెనపుస్తాను ఇవన్నీ అలవాటు ఉంటాం కదా. అంటే మనతో పాటు నివసించే గుర్రం కావచ్చు, గాది కావచ్చు, ఆవు కావచ్చు, గేదె కావచ్చు, ఏదైనా కావచ్చు, అవి ఒక్కొక్కటి విశ్వాసానికి ఆ జీవులు కరెక్ట్గా చేసిన విధంగా మానవుడు చేయట. కానీ ఏంటి? నేను నాదనే భావన అజ్ఞానం అని గతంకి ఇప్పటిదాకా, రేపు కూడా భవిష్యత్తు అజ్ఞాన అహంకారం చేస్తేనే, అజ్ఞానం నేను నాదనేటువంటి గర్వం చేస్తేనే, అహము చేస్తేనే, అహంకారం చేస్తేనే అనర్థం అవుతుంది. అహంకారం నాశనం చేయని ఒకరు చెప్పమంటే అహంకారం మనసుని, బుద్ధిని, చిత్తం అహంకారం అని, అహంకారమే అజ్ఞానం అని, జ్ఞానమని అనేక రకాలుగా అనేక కోణాల్లో దర్శించి అనుభవం పొంది మనకి ఋషులు వ్యక్తం చేశారు. పుస్తకాల ద్వారా, గాయాల ద్వారా, పద్యాల ద్వారా, కవిత్వం ద్వారా, గహనం ద్వారా అందరికి ఎలాకాల్లో అలాగ చేస్తున్నారు. అప్పుడు ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాతే ఈ దేహాన్ని నువ్వు అనుభవిస్తున్నావా? ఇవి తెలిసినా తెలియకపోయినప్పటికీ, అంటే పుస్తకాలు చదివినా చదవకపోయినప్పటికీ, చర్చలు చేసినా చేయకపోయినప్పటికీ, గుంపులందరూ కూర్చోబోయేటప్పటికీ, పిచ్చాడు కావచ్చు, మంచాడు కావచ్చు, వయసుతో వాడు తోడుగా శరీరం ఒక భార్య పెళ్లి చేసుకోమైనా వాడి ప్రకారంగా వాడు సంతానం కనటానికి, నిద్రపోవటానికి, కలగమంటానికి ఈ చర్చలు అవసరం లేదుగా. అంటే సామాన్యుల దగ్గర నుంచి ఇక్కడ సామాన్యుడు అంటే ఏమిటి? చదువు వచ్చినవాడు, చదువు రాని వాళ్ళు, చదవగలిగిన వాళ్ళు, సొంతం చేసేవాళ్ళు, చేయని వాళ్ళు, శాస్త్రాన్ని విమర్శించేవాళ్ళు, విమర్శన పని లేకుండానే పుట్టుకతోనే అమ్మని సేవించడం, నాన్నని సేవించడం, గురువుని సేవించడం, మిత్రుని సేవించడం, రక్త సంబంధాలు కాబట్టి ఉమ్మడి స్థితితో పరస్పర సహకారంతోనే మన ప్రకృతి పదార్థంగా ఉన్న శరీరాన్ని, స్వయం పదార్థాన్ని మనం కొనసాగిస్తూ జీవిస్తున్నాము. ఇది వాస్తవమే కదా.